హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మార్చ్ అయితే అయిపోయింది అనమాట. ఏప్రిల్ రాబోతుంది. దాంతో పాటు ఏప్రిల్లో వస్తుంది అంటే ధమాకా మూవీస్ కూడా రాబోతున్నాయి, హిట్స్ మూవీస్ కూడా రాబోతున్నాయి. సో ఏప్రిల్లో ఏమేమి మూవీస్ రాబోతున్నాయి, దాంతోపాటు ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మూవీస్ మీద డీటెయిల్గా మాట్లాడుకున్నాం గైస్. ఏప్రిల్లో రిలీజ్ మూవీస్ ట్రైలర్స్ గురించి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఇష్టమైన పార్ట్ ప్రీ రిలీజ్ మూవీ కూడా ఒకటి ఉందన్నమాట సర్ప్రైజ్గా. అది కూడా ఎవరు ఏ హీరో అని నేను లాస్ట్లో చెప్తాను. సో ఛానల్ని కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం గైజ్. ఏప్రిల్ 10వ తేదీ ఒక పెద్ద ఫైట్ అయితే జరగబోతుంది అనమాట. ఎవరెవరి మీద మీకు స్క్రీన్ మీద కనపడుతుంది అనుకుంటా. ది డకోట్ అలానే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రెండు మూవీలు ఒకే రోజు రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి. మూవీ గురించి మనం మాట్లాడుకుంటే అదివి సింగ్ అండ్ మురళీ ఠాకూర్ యాక్ట్ చేసిన మూవీ అనమాట. ఇదైతే రాబోతుంది 10వ తేదీ. సునీల్ డ్యూ డైరెక్ట్ చేసిన మూవీ అనమాట. ఇది మీరు ట్రైలర్ కన్నా చూసి ఉంటే కన్నా మొత్తం షేక్ చేసింది అనమాట. ఒక లవ్ సీన్ మీద అయితే మూవీని అయితే తీశారనమాట. ది రివెంజ్ ఆఫ్ లవ్ అనేసి ఒక కాన్సెప్ట్తో వచ్చారనమాట. సో దిస్ కాన్సెప్ట్ నాకైతే ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు అది కూడా నా రివ్యూ ఇచ్చారనమాట. దాన్ని మీరు వెళ్ళి చూడొచ్చు అనమాట. నా ఛానల్లో ఉందన్నమాట, మీరు వెళ్ళి డైరెక్ట్ చూడొచ్చు. సో ఛానల్ అయితే చాలా బాగుందన్నమాట. ట్రైలర్ చూసినప్పుడు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ప్రజలకు కూడా పబ్లిక్ కూడా చాలా నచ్చింది. ఇక్కడ ఇది ఒక డకోట్ మూవీ అనేది ఏప్రిల్ 10వ తేదీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. దీంతో చాలా వరకు ప్రకాష్ రాజ్ గారు కూడా రోల్ ఉందన్నమాట. సో ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే చాలా ట్రెండింగ్ సాంగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. సాంగ్స్ కానీ ఇప్పుడు ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది, అది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ సెకండ్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మన కాంపిటీషన్ ఏదైతే అనుకుంటున్నారో ప్రజలు, నేను కాదు. సో అది నేను చెప్తున్నాను. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ లీక్ అనమాట. సో ఎవరెవరైతే అనుకుంటున్నారో డకాట్ మాస్ అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ అయితే కామెడీ డ్రామా అలానే లవ్ రొమాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఒక స్టోరీ మాత్రం మామూలుగా లేదు. 2040 బ్యాక్ డ్రాప్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కాన్సెప్ట్తో వచ్చారనమాట. సో మనకు తెలుసు కదా కామెడీ మూవీస్ మన ప్రదీప్ అన్న తీస్తే ఎలాగుంటుందో మనకు తెలుసు. చాలా ఇప్పటివరకు 3 మూవీస్ హిట్ కొట్టారన్నమాట. ఇది 4వ మూవీ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెండు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఏమైనా జరగచ్చు. సో మీరేమనుకుంటున్నారు? ఏప్రిల్ 10వ తేదీ యాక్షన్ చూస్తారా లేకపోతే కామెడీ చూస్తారా? కమెంట్ చేయండి. మీరు ఏదానికి వెళ్ళాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇంకా లాస్ట్ మనం మాట్లాడుకుంటే మంత్ ఎండింగ్లో రాబోతుంది పిడి మూవీ. ఇదైతే షేక్ చేయబోతుంది బాక్స్ ఆఫీస్ నుంచి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి రాబోతుంది అనమాట. మన రామ్ చరణ్ గారు రాబోతున్నారు. రామ్ చరణ్ అలానే జాన్వీ కపూర్ రాబోతున్నారు అనమాట. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. బుచ్చిబాబు సన్నా డైరెక్టర్ నుంచి అయితే రాబోతుంది అనమాట. అంటే మనం ఊహించుకోవచ్చు. రీసెంట్గానే టీమ్ ఢిల్లీలో ఒక షెడ్యూల్ ఫినిష్ అయితే చేశారనమాట. దాంట్లో మీరు చరణ్ గారి స్క్రీన్ పైన లుక్ చూసారా? ఎలా అయితే హనుమంతుడిది ఎలా పట్టుకున్నారో చాలా ఇంట్రెస్టింగ్ లుక్ అయితే ఉందన్నమాట. చరణ్ గారి లుక్ అయితే చాలా బాగుంది. సో ఇది కూడా ఒక బాక్స్ ఆఫీస్ రికార్డ్ బ్రేక్ చేస్తుందా, బ్లాక్ బస్టర్ కొడుతుందా అనేసి ఇప్పుడైతే చరణ్ గారి లుక్ చాలా ట్రెండింగ్ లో ఉందన్నమాట. సో రామ్ చరణ్ గారి రాబోయే పిడి మూవీ చాలా బ్లాక్ బస్టర్ కొడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఆ క్రికెట్ కానీ ఆ స్టెప్స్ కానీ ఆ మూవీ సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఏప్రిల్ 13 రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో ఇదైతే ఫిక్స్ అని నేను అనుకుంటున్నాను. సో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోస్ట్పోన్ కాకుండా ఇదైతే మూవీ రిలీజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ప్యూర్ మార్చ్ జాతర అయితే జరగబోతుంది ఏప్రిల్ 13. సో మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మూవీ రిలీజ్ అవ్వగానే నేను మీకు రివ్యూ అయితే ఇస్తాను. ఎందుకంటే ఇలాంటి రివ్యూస్ కోసమే మీ అందరి కోసం ఉన్నాను కాబట్టి మూవీ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ రివ్యూ నేను మీకు ఇస్తాను ఎలాగుందనేసి మూవీ. ఇంకా దాంతోపాటు పిడికి ఒక ది డెవిల్ అనేసి మూవీ అయితే కాంపిటీషన్గా రాబోతుంది. ఇది కూడా ఏప్రిల్ 13 రిలీజ్ అవ్వబోతుంది. కాబట్టి ఈ రెండు మూవీలో ఏది హిట్ కొట్టబోతుంది, ఏది ఫ్లాప్ అవ్వబోతుంది? నాకు తెలిసి రెండున్న చాలా ఇంట్రెస్టింగ్ మూవీసే కాబట్టి ఏది ఉన్న ఫ్లాప్ అవ్వకూడదు. చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్, చెప్పలేము ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇంకా నెక్స్ట్ ఏదైతే నేను మీకు సర్ప్రైజ్ అన్నానో లాస్ట్ ప్రీ రిలీజ్ మూవీ ఏదైతే ఉందో అల్లు అర్జున్ కోసం. ఎందుకంటే రేసు గుర్రం మళ్ళీ రిలీజ్ అయితే అవ్వబోతుంది ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో. సో ఇదే అనమాట ఈరోజు అప్డేట్స్. ఏప్రిల్ 10వ తేదీ చూసుకుంటే డకోట్ యాక్షన్ అండ్ రొమాన్స్ వర్సెస్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెమీ అంటే సైంటిఫిక్ అలానే రొమాన్స్
కొంచెం ఉండబోతుంది. కాబట్టి ఇదైతే ఏప్రిల్ 10వ తేదీ 2 మూవీలు చాలా కాంపిటీషన్తో రాబోతున్నాయి. ఏది హిట్ కొడుతుందో ఏది ఫ్లాప్ అవుతుందో ఎవరికి తెలియదు, కానీ 2 బాగా జాగ్రత్తగా ఉంటాయి. టకౌట్ బాగుంటుంది, అలానే ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్న 2 బాగుంటాయి. ఎందుకంటే 2 లవ్ స్టోరీ మీదనే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఏప్రిల్ 30 గురించి కూడా మీకు తెలిసేసాం. పీడీ ద రోల్ యాక్షన్ డ్రామా అన్నమాట. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దాంతోపాటు దానికి పోటీగా వచ్చేది ద డివిన్, అది కూడా దానికి పోటీగా వచ్చింది అనమాట. సో సినిమా లవర్స్కి మాత్రం చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. చాలా ఈ ఏప్రిల్ మంత్లో ఫుల్ మజా అయితే రాబోతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మ్యాటర్ అనమాట. ఏప్రిల్ మంత్లో చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం 4 మూవీస్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఆ 4 మూవీస్ కూడా పోటాపోటీగా రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఎవరు విన్ అవుతారు, అది ఇప్పుడు ఏప్రిల్ 10వ తేదీ ఎవరు హిట్ కొట్టబోతున్నారు అనేసి మీకు తెలియాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఫస్ట్ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఇలాంటి రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మీ ముందుకు మంచి అప్డేట్తో వస్తాను, మంచి రియాక్షన్తో వస్తాను. అంతవరకు బాయ్.